ఈత మాటలు, తర్వాత రంగులు కూడా చల్లుకుంటారేమో అనుకున్నా. అయితే ఇవి కూడా జరగకముందే ఇది తెలియపరుస్తుంది. సంఘము ఎవరో స్థాపించింది కాదు, ఇది దేవుడు స్థాపించింది. ఈ పని జరిగేదాని కొరకు ఎన్ని రాత్రిళ్ళు, ఎన్ని పగళ్ళు, ఎన్ని కన్నీళ్ళు కార్చమ్మ దేవమ్మక్కకు తెలుసు, పద్మమ్మక్కకు తెలుసు, మరి తర్వాత లాదరయ్య భార్య, తర్వాత ఆ సమయంలో ఉండే వాళ్ళకి అందరికి ఒక 20 సంవత్సరాలు సామంతరాజులు ఇక్కడి నుండి మన దగ్గర నుండి వెళ్ళిపోయినప్పటి నుండి మనకు తెలుసు ఈరోజు ఈ స్థితికి మనం ఉన్నామంటే. ఇంకా దినదినం మనం అభివృద్ధి చెందాలి. బ్రదరన్ సాహసంలో దండలేసి పెళ్లి కూడా చేయలేదు. ఇక్కడ ఒక పెళ్లి చేసిన చిరుతిమోత కొడుకు ఇమానుయేల్, దండ కూడా లేదు ఆ రోజు పెళ్లి చేసి, అంత కఠినంగా ఉన్నారు. తర్వాత కొంచెం సడలింపులు జరిగింది, ఇక దండాలు అవి ఇవి. కనుక ఇప్పుడు కూడా చెప్పను నేను. సహోదరుడు వచ్చే నెల మీటింగ్ అంటున్నాడు. వచ్చే నెల మీటింగ్ మనం పెట్టుకోవాలంటే ముందు పెద్దలకు తెలియపరచాలి. ఒకవేళ పెద్దలతో మాకు సంబంధం లేదు, బ్రదరన్ సావాసానికి మాకు ఎటువంటి అనుబంధం లేదు అని అనుకుంటే మాకు తెలియజెప్పండి. మా రాస్తాం మేము, మీ రాస్తాం మేము, అంతే కదా. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సాగిపోతే ఎత్తిపోతేనా అది. అయితే ఇది జరగాలంటే ముందు పెద్దలకు తెలియపరచాలి. ఈరోజు ఈ మైకులు మాకేం కాదు, ఎవరిచ్చినారో కూడా తిమ్మోతే నాకు తెలుసు. మరి మేము పెద్దలు నియమించుకున్నాం. పెద్ద తిమ్మోతి, చిన్న తిమ్మోతి, మోషన్న, లాదరాయ 4 పెట్టుకున్నాం. ఈ 4 ఒక ముందే మళ్ళీ పెద్దలు పుట్టుకొచ్చినారు. సహోదరులు అంటే బాగుంటుంది కానీ పెద్దలు అంటే ఎంత బాగుంటుందో అర్థం కాదు. సహోదరుడు అంటే మేలే. ఇప్పుడు తండ్రి పోతే కదా కొడుకు పెత్తనం వచ్చేది. తండ్రి ఉండగానే కొడుకు పెత్తనం కోరుకుంటే ఆ ఇల్లు అభివృద్ధి చెందినట్ట నేనైతే చూడలేదు. ఎందుకంటే మా అక్కలకు 30 ఎకరాల పొలం భూగోళంలో మా ఓడు బావి నిండా నీళ్ళు ఉండేవి. మరి మోటార్ వేసి నీళ్లు పెట్టినా పోరా అంటే ఎప్పుడు తిట్టుతోడాడు. ఎప్పుడు నీళ్ళు అయిపోయి బావిలా, ఎప్పుడు నీళ్ళు అయిపోవాలి. వాడు ఏడ్చి